Right. So very good morning to all the Miracle Morning ladies అండి. సో మనం లాస్ట్ సెషన్ ఒక బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళ మదర్ ని చూసుకోవడం గురించి వాళ్ళు ఏం చేశారన్న దాని గురించి మనం మాట్లాడుకుంటూ అక్కడ ఆగాము. సో సో సిస్టర్ ఏమన్నారంటే ప్లీజ్ డోంట్ స్టార్ట్ విత్ గిల్ట్. నేను నీకు కావాల్సినంత డబ్బులు పంపించాను అమ్మను బాగా చూసుకోమని. నేను నా ట్రావెలింగ్ జాబ్స్ ఉండటం వల్ల అమ్మని చూసుకోలేకపోయాను, కానీ అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా నేను నా ఇంట్లోనే పెట్టుకుని ఉండేదాన్ని అని చెప్పి ఆవిడ చెప్పడం కూడా జరిగింది. రైట్. సో you notice that emotions are already getting strong, you are getting defensive and your sister seems to be angry. So you are in a crucial conversation and it's not going well. సో ఇక్కడ మనం చూస్తే ఎమోషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అయిపోతూ ఉన్నాయి అండ్ మనం డిఫెన్స్ లో పడుతున్నాం అని సిస్టర్ కి చాలా కోపం కూడా వస్తుంది. మనం ఇప్పుడు క్రూషియల్ కాన్వర్సేషన్ లో ఉన్నాం, కానీ అది అంత బాగా జరగట్లేదు. సో ఫస్ట్ ఏమంటారు, స్టార్ట్ విత్ హార్ట్, మన గుండెలతో స్టార్ట్ చేయమంటారు, మనసుతో మాట్లాడమంటారు. ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ యువర్ రియల్ వాంట్. నీకేం కావాలి నిజంగా? యూ వాంట్ టు బి కాంపన్సేటెడ్ ఫెయిర్లీ ఫర్ ద ఎక్స్ట్రా టైమ్ అండ్ మనీ యూ పుట్ ఇన్ దట్ యువర్ సిస్టర్ డిడ్. మీ తల్లి గారిని చూసుకోవడానికి మీ చెల్లి గారు ఏదైతే పెట్టలేదో టైము, లేదా మీరు ఏదైతే పెట్టారో ఆ పెట్టిన టైంకి మీరు డబ్బులు కావాలని అనుకుంటున్నారా? యూ ఆల్సో వాంట్ టు కీప్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ సిస్టర్, లేకపోతే మీ సిస్టర్ గారితో మంచి రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారా? బట్ యూ వాంట్ టు అవాయిడ్ మేకింగ్ సకర్ చాయిస్. ఈ రెండు కాకుండా మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. రైట్. సో యూ ఆస్క్ యువర్ సెల్ఫ్ హౌ కెన్ యూ టెల్ హెర్ దట్ ఐ వాంట్ టు బి compensated fairly for the extra effort and expense I put in and keep a good relationship. అంటే ఆమెకి చెప్పాలి, ఎలాగ ఫెయిర్ గా చెప్పాలి, నేను చూసుకున్న దానికి నాకు డబ్బులు కావాలి, నేను ఎఫర్ట్ పెట్టిందని నాకు డబ్బులు కావాలి, అండ్ నాకు రిలేషన్షిప్ కూడా కావాలి, నీతో నాకు రెండు కావాలి అనే విషయాన్ని ఆవిడకి కమ్యూనికేట్ చేయగలాలి. రైట్. రెండోది, లెర్న్ టు లుక్, యూ రికగ్నైజ్ ఏ ల్యాక్ ఆఫ్ మ్యూచువల్ పర్పస్. అంటే చూడండి, అక్కడ మనం చూస్తే ఇద్దరికి ఒక మ్యూచువల్ పర్పస్ వాళ్ళ అమ్మగారిని చూసుకోవడం. రైట్. సో నిజంగా చెప్పాలంటే తల్లిని చూసుకోవడానికి కడుపు బాధ్యత వహించాలన్నది మనకు తెలిసినటువంటి విషయం, కానీ దానికి కూడా డబ్బులు తీసుకుంటే ఇది యుఎస్ కాబట్టి మేబీ దెర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ అనదర్ రిలేషన్షిప్స్. కానీ అక్కడ మ్యూచువల్ పర్పస్ ని కోల్పోయారు. రైట్. సో యు ఆర్ బోత్ ట్రైయింగ్ టు డిఫెండ్ యువర్ యాక్షన్స్ రాదర్ దన్ డిస్కస్ ద ఎస్టేట్. వాళ్ళిద్దరూ దాన్ని కోల్పోయి నువ్వంటే నువ్వు అని కొట్టుకోవడం మొదలు పెట్టారు. రైట్. సో నేర్చుకోవాల్సింది ఏంటి? మ్యూచువల్ పర్పస్ ని రికగ్నైజ్ చేయడం నేర్చుకోవాలి, కానీ అక్కడ వాళ్ళు అది ఏది చేయలేదు. అండ్ మేక్ ఇట్ సేఫ్ కాంట్రాస్ట్ టు హెల్ప్ యూ సిస్టర్ అండర్స్టాండ్ యువర్ పర్పస్. నీ పర్పస్ ఏంటి అనేది అవతల వ్యక్తికి అర్థమయ్యే విధంగా చేయగలగాలి. దాన్ని కాంట్రాస్టింగ్ అంటాం. ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలగాలి. మీరేమన్నారు? ఐ డోంట్ వాంట్ టు స్టార్ట్ అన్ ఆర్గ్యుమెంట్. నేను నీతో గొడవ పడాలనుకోవట్లేదు, ఆర్ ట్రై టు మేక్ యూ ఫీల్ గిల్టీ, లేదా నువ్వేదో బాధపడాలని నేను అనుకోవట్లేదు, బట్ ఐ డూ వాంట్ టు టాక్ అబౌట్ బీయింగ్ కాంపన్సేటెడ్. నాకు డబ్బులు కావాలి ఫర్ షోల్డరింగ్ మోస్ట్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ. మొత్తం బాధ్యత అంతా నేనే తీసుకున్నాను లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి. నేను అమ్మని చాలా ప్రేమిస్తున్నాను, బట్ ఇట్ పుట్ క్వైట్ స్ట్రెయిన్ ఆన్ మీ ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్లీ. నేను కొంచెం ఆర్థిక పరంగాను అలాగే ఎమోషనల్ గా కూడా నేను కొంచెం స్ట్రెయిన్ అయ్యాను అమ్మని చూసుకునే విషయం. అమ్మ అంటే నాకు చాలా ఇష్టమే, కానీ ఫైనాన్షియల్ పరంగా నేను చాలా నలిగిపోయాను అని చెప్పాడు. సిస్టర్, వాట్ మేక్స్ యూ థింక్ యూ డిడ్ సో మచ్ మోర్ దాన్ ఐ డిడ్. నువ్వు ఏ విషయంలో నాకన్నా ఎక్కువ చేసావు అనుకుంటున్నావు అమ్మకి అని అడిగారు ఆవిడ. ఓకే, జస్ట్ ఒక క్వశ్చన్ తో. సో మాస్టర్ మై స్టోరీస్, యు ఆర్ టెల్లింగ్ యువర్ సెల్ఫ్ దట్ యూ డిజర్వ్ మోర్ బికాస్ యూ డిడ్ మోర్ టు కేర్ ఆఫ్ ఫర్ యువర్ మదర్ అండ్ కవర్డ్ అన్ప్లాన్డ్ ఎక్స్పెన్సెస్. అంటే నువ్వేమంటున్నావు అంటే, నువ్వు నాకన్నా ఎక్కువ డిజర్వ్ చేసుకుంటావు. ఎందుకు? బికాస్ నువ్వు యూ డిడ్ మోర్, నాకన్నా నువ్వు ఎక్కువ అమ్మకి చేశానని చెప్పి, అలాగే అన్ప్లాన్డ్ ఎక్స్పెన్సెస్ అంటే అనుకోని ఖర్చులు రాగానే ఎక్కువ పెట్టావని. సో రీట్రేస్ యువర్ పాత్ టు యాక్షన్ టు ఫైండ్ అవుట్ వాట్ ఫ్యాక్ట్స్ ఆర్ బిహైండ్ ద స్టోరీ యు ఆర్ టెల్లింగ్ దట్ యు ఆర్ మేకింగ్ యాంగ్రీ, దట్స్ మేకింగ్ యాంగ్రీ. సో ఒకసారి ఆవిడని కోపం పట్టడానికి కావాల్సినటువంటి కారణాలు ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకొని మన పాత్ర యాక్షన్ ఒకసారి రీట్రేస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్
చేసుకుని అప్పుడు మీరు మీ path ని స్టేట్ చేస్తే స్టేట్ మై path. You need to share your facts and conclusions with your sister in a way that will make her feel safe telling her story. You need to share your facts and conclusions with your sister in a way that will make her feel safe telling her story. మనం ఫ్యాక్ట్ షేర్ చేయాలి, కన్క్లూజన్స్ షేర్ చేయాలి సిస్టర్తో ఒక వేలో దట్ విల్ మేక్ హర్ ఫీల్ సేఫ్. తను సేఫ్ గా ఫీల్ అయ్యి తన స్టోరీ చెప్పడం మొదలు పెట్టాలి మీరు చెప్తే. సో ఇట్స్ జస్ట్ దట్ ఐ స్పెంట్ ఎ లాట్ ఆఫ్ మనీ టేకింగ్ కేర్ ఆఫ్ మామ్ అండ్ డిడ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ కేరింగ్ హర్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రింగింగ్ ఇన్ ఏ నర్స్. నేను పెట్టాలి అంటే నర్స్ అని పెట్టచ్చు, నేను పెట్టాలంటే నర్స్ అని పెట్టచ్చు, కానీ నేను అలా చేయలేదు. నేను చాలా డబ్బులు స్పెండ్ చేసి ఇట్స్ జస్ట్ దట్ ఐ స్పెంట్ అ లాట్ ఆఫ్ మనీ టేకింగ్ కేర్ ఆఫ్ మామ్ అండ్ డిడ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ కేరింగ్ ఫర్ హర్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రింగింగ్ ఇన్ ఏ నర్స్. అంటే నర్స్ చేయాల్సినటువంటి పనులన్నీ కూడా నేనే చేశాను నర్స్ అని పెట్టకుండా. ఐ నో యూ కేర్డ్ అబౌట్ మామ్ టు, నువ్వు కూడా అమ్మని చాలా ప్రేమిస్తున్నావు తెలుసు, బట్ ఐ హానెస్ట్లీ ఫీల్ లైక్ ఐ డిడ్ మోర్ ఇన్ ద డే టు డే కేర్ గివింగ్ దాన్ యూ డిడ్. కానీ నీకు అమ్మ అంటే చాలా ఇష్టమే, బట్ నేను అమ్మకు చేసిన సేవ కన్నా చూసి పోల్చినప్పుడు మాత్రం ప్రతిరోజు అమ్మకు చేసిన సేవలో నీకన్నా నేను చాలా ఎక్కువే చేశాను. అండ్ ఇట్ ఓన్లీ సీమ్స్ ఫేర్ టు యూస్ సమ్ ఆఫ్ వాట్ షీ లెఫ్ట్ అస్ టు repay part of what I spent. అంటే ఇట్ ఓన్లీ సీమ్స్ ఫేర్ టు యూస్ సమ్ ఆఫ్ వాట్ షీ లెఫ్ట్. ఆమె ఏం వదిలిపెట్టి వెళ్ళిందో దాంట్లో నేను ఏదైతే ఖర్చు పెట్టానో అది మళ్ళీ వెనక్కి ఇవ్వడం అనేది సమంజసమైనటువంటి విషయం. డిడ్ యూ సీ డిఫరెంట్? అది నువ్వేమైనా వేరేగా చూస్తున్నావా? నేను నీ దగ్గర నుంచి వినాలని అనుకుంటున్నాను. నాకు అది కావాలి అని చెప్పట్లేదండి. నువ్వు దీన్ని ఏమైనా వేరేగా చూస్తున్నావా? అమ్మ నేను చూశాను, నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టాను, నర్సును కూడా పెట్టకుండా నేనే డైలీ యాక్టివిటీస్ చేశాను. నీకన్నా చూసుకోవడంలో ఏం ఎక్కువ చేశాను అంటే నువ్వు డైలీ చూసుకోలేకపోయేదాను, నేను డైలీ చూసుకునేదాన్ని. నీకు ఇదేమైనా డిఫరెంట్ గా కనబడుతుందా? ఐ వుడ్ రియలీ థింక్ టు హియర్. నేను నీ దగ్గర నుంచి వినాలని అనుకుంటున్నాను సిస్టర్. ఓకే ఫైన్, వై డోంట్ యూ జస్ట్ సెడ్ మీ బిల్? నువ్వు నాకు ఎందుకు నువ్వు ఖర్చు పెట్టిన బిల్స్ అన్ని పంపించలేవు? ఒకసారి పంపించు. ఇట్ సౌండ్స్ యాజ్ ఏ దో యూర్ సిస్టర్ ఈస్ నాట్ రియలీ ఓకే విత్ దిస్ అరేంజ్మెంట్. చూడండి, అప్పటికే ఒప్పుకోలేదు ఆవిడ. నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, సరే నాకు బాగానే ఉంది, ఇచ్చేద్దాను, డబ్బులు బిల్స్ పంపించు. యూ కెన్ టెల్ హర్ వాయిస్ ఈజ్ ఎ టెన్స్ అండ్ హర్ టోన్ ఈస్ వన్ ఆఫ్ గివింగ్ ఇన్, నాట్ ఆఫ్ ట్రూ ఆర్గ్యుమెంట్, సో ట్రూ అగ్రిమెంట్. ఆవిడ అంగీకారానికి రాలేదు. సరే బిల్స్ పంపించు చూద్దాం అని అంటున్నారు అనమాట. ఓకే, explore other paths. Since a part of your objective is to maintain a good relationship with your sister, it's important that she add her meaning to the pool. Use the AMPP skills to actively explore her views. సో మన పార్ట్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ అనేది ఆవిడతో గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కాబట్టి అంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటి, అల్టిమేట్ గా డబ్బులు ఇస్తానన్నారు, ఫెంటాస్టిక్, రిలేషన్షిప్ ఉంటుంది, మనం ఏం పంపించాలి, బిల్ పంపించాలి, రైట్? సో యూస్ ద ఏఎంపీపీ స్కిల్స్ టు యాక్టివ్లీ ఎక్స్ప్లోర్ హర్ వ్యూస్. ఆవిడ ఏం థాట్ ప్రాసెస్ లో ఉన్నారో మనం ఏఎంపీపీ స్కిల్స్ ని యూస్ చేసి మనం కనుక్కోవాలి ఇప్పుడు. సో ద వే యూ సే దట్ మేక్స్ ఇట్ సౌండ్ లైక్ మేబీ దట్ సజెషన్ ఈస్ నాట్ ఓకే విత్ యూ. ఈస్ దేర్ సంథింగ్ ఐఎమ్ మిస్సింగ్? సో ఏమన్నారు, నీ మాటలో నీ పద్ధతి చూస్తుంటే నువ్వేమి మనస్ఫూర్తిగా అంగీకరించినట్టుగా లేదు, నిజం చెప్పు, ఏమైనా నేను ఏమైనా తప్పు చేశానా, ఏమైనా నీకు చెప్పలేకుండా నేను ఏమైనా చేశానా అని చెప్పి అడిగాడు. సో మిర్రర్ చెప్పాడు, నువ్వు చూస్తుంటే నువ్వు ఇది కాదు, కరెక్ట్ కాదు అని. తర్వాత అడిగాడు కూడా, ఏమని, నేను ఏమైనా మిస్ అవుతున్నానని. నో, ఇఫ్ యూ ఫీల్ లైక్ యూ డిజర్వ్ మోర్ దాన్ ఐ డూ, యూ ప్రాబబ్లీ రైట్. సో అప్పుడు ఏమన్నది ఆవిడ, అప్పుడు ఏమన్నారండి, నిజమే, నువ్వు నాకన్నా ఎక్కువ డిజర్వ్ చేసుకుంటావు ఖచ్చితంగా నువ్వు అన్న మాటలో. అది ఇఫ్ యూ ఫీల్ లైక్ యూ డిజర్వ్ మోర్ దాన్ డూ, యు ఆర్ ప్రాబబ్లీ రైట్. నువ్వు అనుకుంటే గనక నాకన్నా ఎక్కువ నువ్వు దాన్ని డిజర్వ్ చేస్తున్నావు అని అనుకుంటే గనక ప్రాబబ్లీగా నువ్వు రైట్ అవ్వచ్చు.
డూ యూ థింక్ ఐఎమ్ బీయింగ్ అన్ఫేర్? నేను ఎలాగ అడగటం ఏమైనా అసమంజసంగా ఉందా? లేకపోతే ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నానా? దట్ ఐఎమ్ నాట్ అక్నాలెడ్జింగ్ యువర్ కాంట్రిబ్యూషన్స్. నేను ఏమైనా నువ్వు ఇచ్చింది తప్పు, నువ్వు ఇచ్చింది తక్కువ, నేను చేసింది ఎక్కువ అని నేను ఏమైనా మాట్లాడుతున్నానని నువ్వు అనుకుంటున్నావా అని ప్రైమరీగా అడిగాడు అనమాట. సిస్టర్, ఇట్స్ జస్ట్ దట్ I know I was not around much in the last couple of years. I have had to travel a lot of work, but I still visited whenever I could. And I sent money every month to help contribute to mom's care. I offered to help pay to bring in a nurse if you thought it was necessary. I didn't know you felt you had an unfair share of the responsibility, and it seems like you are asking for more money is coming out of nowhere. సో ఆమె ఏం మాట్లాడిందో చూస్తే ఒకసారి మనకి ఒక అద్భుతంగా మాట్లాడింది. చూడండి, ఇట్స్ జస్ట్ దట్ ఐ నో ఐ వాజ్ నాట్ అరౌండ్ మచ్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్, నేను నీకు తెలుసు నేను లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి లేను ఇక్కడ, నేను వర్క్ మీద ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. బట్ అయినప్పటికీ కూడా నేను ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అమ్మ దగ్గరకు వచ్చి చూసేదాన్ని. నేను ఎక్కడ ఏ మూలలో ఉన్నా కూడా నీకు డబ్బులు పంపించేదాన్ని. అండ్ నేను నీకేమైనా హెల్ప్ అవుతే, నెసెసరీ అయితే గనక, నీకు అర్జెన్సీ అనిపిస్తే కనుక నర్సుని పెట్టుకో. నీకు అది కావాలి అనిపిస్తే నర్సుని పెట్టుకో అని కూడా చెప్పాను. ఐ డిడెంట్ నో యూ ఫెల్ట్ యూ హ్యాడ్ అన్ అన్ఫేర్ షేర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అంటే నాకు తెలీదు నువ్వు ఎంత అన్ఫేర్, అంటే బాధ్యత లేకుండా నేను ఏదో ఎక్కువ చేశాను అన్నట్టుగా మాట్లాడతావు అన్న విషయం నాకు తెలియదు. అండ్ ఇట్ సీమ్స్ లైక్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ మోర్ మనీ. చూస్తుంటే అమ్మని చూసుకున్నందుకు కూడా నువ్వు ఎక్కువ డబ్బులు కావాలి అని అంటున్నావు. నేను ఆ రోజు నీకు ప్రతి ఆప్షన్ ఇచ్చాను. నర్సుని తీసుకోమని, నర్స్ అప్పుడు డబ్బులు ఇస్తానని చెప్పాను. ఈ రోజు నువ్వు లేవు, మొత్తం అంతా నేనే చూసుకుని జస్ట్ మామూలు చెప్పాలంటే ప్రతి చోట జరిగేటటువంటి కొన్ని సంఘటనలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కదండి. అండ్ ఫర్ మోర్ మనీ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ నోవేర్ సారీ. ఇప్పుడు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయని చెప్పి అడుగుతున్నాను. సో యూ ఫీల్ లైక్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ యూ కుడ్ టు హెల్ప్ అవుట్ అండ్ ఆర్ సర్ప్రైజ్డ్ దట్ ఐ ఫీల్ లైక్ ఐ షుడ్ బి కాంపెన్సేటెడ్. వెల్ ఎస్. సో ఏమన్నా అండి, సో యూ ఫీల్ లైక్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో నువ్వు ప్రతిదీ చేశాను అనుకున్నావు. యూ కుడ్ టు హెల్ప్ అవుట్ అండ్ ఆర్ సర్ప్రైజ్డ్ దట్ ఐ ఫీల్ లైక్ ఐ షుడ్ బి కాంపెన్సేటెడ్. అండ్ పారాఫ్రేజ్ అనమాట. లాస్ట్ లో కన్క్లూజన్ ఏమని అడిగాడు ఈ మాట్లాడితే, సో నువ్వు ప్రతిదీ చేశాను అని అనుకుంటున్నావు నాకు హెల్ప్ చేయడం కోసం, అండ్ సర్ప్రైజ్ అయ్యావు దట్ ఐ ఫీల్ లైక్ ఐ షుడ్ బి కాంపెన్సేటెడ్. నాకు డబ్బులు ఇవ్వాలి అని అనుకుంటున్నావా, అవునా అని అడిగారు. యా, వెల్ ఎస్ అన్నారు. నెక్స్ట్, సో ఎక్స్ప్లోర్ అదర్స్ పాత్. యూ అండర్స్టాండ్ యువర్ సిస్టర్ స్టోరీ నౌ అండ్ స్టిల్ డిసగ్రీ టు ఏ పాయింట్. యూస్ ద ఏబిసి స్కిల్స్ టు ఎక్స్ప్లెయిన్. తను మామూలుగా బయటకి వేస్తాంటుంది కానీ డబ్బులు ఇవ్వడానికి మాత్రం క్వశ్చన్లు ఏదైతే అడగాలనుకుంటుందో తన మనసులోనే అడిగేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మీ సిస్టర్ స్టోరీ కూడా అర్థమైంది. ఏంటి, నేను నీకు ఏం చెప్పాను మొత్తం అంతా నేను నీకు అన్ని చెప్పాను, ఏది తక్కువ చేయొద్దని చెప్పాను. సో కానీ ఆవిడ పాయింట్ ఏంటి, స్టిల్ డిసగ్రీ అవుతుంది ఆ యాసెట్ ని మనకి ఇవ్వడానికి. సో యూస్ ద ఏబిసి స్కిల్స్. ఇప్పుడు మనం ఏబిసి స్కిల్స్ యూస్ చేసి ఆవిడకి టు ఎక్స్ప్లెయిన్ హౌ యువర్ వ్యూ డిఫర్స్. మీ ఆలోచన థాట్ ప్రాసెస్ ఎలా డిఫరెంట్ గా ఉంది అన్న విషయం ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో యూ అగ్రీ ఇన్ ఏ పార్ట్ విత్ హౌ యువర్ సిస్టర్ సీస్ థింగ్స్. మీ సిస్టర్ ఎలా చూస్తారు ఆ థింగ్స్ అనేది ఒక విషయం అయితే, యూజ్ బిల్డింగ్. సో ఫస్ట్ యూ అగ్రీ ఇన్ ఏ పార్ట్. మనం ఏబిసి స్కిల్స్ అనేది అగ్రీ కదా, ఫస్ట్ మనం ఆవిడతో అగ్రీ చేయాలి. ఏమైనా యూ అగ్రీ ఇన్ ఏ పార్ట్ విత్ హౌ యువర్ సిస్టర్ సీ థింగ్స్. ఆవిడ ఎలా చూస్తారు అనే దాంతో మనం అగ్రీ అవ్వాలి. రెండో విషయం, యూజ్ బిల్డింగ్ టు ఎంఫసైజ్ వాట్ యూ అగ్రీ. మనం విత్ మనం ఏం ఆవిడతో అంగీకరిస్తాం అనేది ఆవిడతో ఎంఫసైజ్ చేయాలి. అండ్ టు బ్రింగ్ అప్ నెక్స్ట్ వాట్ యు డిఫర్ ఆన్. ఏది ఆవిడ నుంచి మీరు వేరనుకుంటున్నారో దాని గురించి కూడా చెప్పాలి. ఓకే. అండ్ నెక్స్ట్, so you're right, you did a lot to help out and I realized that it was expensive to visit as often as you did. సో నువ్వు చెప్పింది నిజంగా ఖచ్చితమైన వాస్తవం. అగ్రీ అవుతున్నాడు అనమాట, వాళ్ళ సిస్టర్తో అగ్రీ అవుతున్నాడు. నిజంగా నువ్వు చేసింది చాలా ఎక్కువే చేసావు. నాకు నిజంగా కూడా రియలైజ్ అయ్యాను నేను. నువ్వు అక్కడి నుంచి ప్రతిసారి అమ్మని విజిట్ అవ్వడానికి ఎంత ఖర్చులు పెట్టేదాన్ని అన్న విషయం నాకు తెలుసు. ఐ ఆప్టెడ్ నాట్ టు పే ఫర్ ప్రొఫెషనల్ హోమ్ హెల్త్ కేర్ because mom was more comfortable with me taking care of her.
ఎవరినో బయట వాళ్ళని పెట్టి వాళ్ళు చూసి చూడకుండా ఉండటం కన్నా నేను చూడటమే అమ్మకి చాలా ఇష్టమయ్యింది. నేనే ఆవిడని కొంచెం కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే విధంగా చేశాను. ఎవరో బయట ఆవిడ వస్తే ఆవిడ చేస్తుందో చేయదో అన్నట్టుగా ఐ డిడెంట్ మైండ్ దట్. నేను దాని గురించి అసలు ఆలోచించలేదు. ఆన్ టాప్ ఆఫ్ దట్ దానికన్నా పైన ఏంటంటే దేర్ వర్ సమ్ ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ ఇట్ డజంట్ సౌండ్ లైక్ యు ఆర్ అవేర్ ఆఫ్. నీకు తెలియకుండా ఇంకా చాలా ఖర్చులైనయి చెల్లి. ద న్యూ మెడికేషన్ షీ వాజ్ ఆన్ డ్యూరింగ్ ద లాస్ట్ 18 months, లాస్ట్ 18 నెలల నుంచి ఆవిడకి కావాల్సిన సంబంధించిన మందులన్నీ కూడా వాస్ ట్వైస్ యాజ్ ఎక్స్పెన్సివ్ యాజ్ ద ఓల్డ్. నువ్వు పంపించే దానికన్నా 2 రెట్లు అవి చాలా ఎక్స్పెన్సివ్. అండ్ ద ఇన్సూరెన్సెస్ ఓన్లీ కవర్డ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ హర్ హాస్పిటల్ స్టేస్. ఆవిడకున్న ఇన్సూరెన్స్ ఓన్లీ కొంత డబ్బుల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ హాస్పిటల్ ఖర్చులను కవర్ చేసింది. ఇట్ యాడ్స్ అప్. ఇంకా డబ్బులు పైన కలిసినాయి అని చెప్తున్నాను అనమాట. సార్ నెక్స్ట్ సార్. సో అప్పుడు సిస్టర్ ఏమంటున్నారు, సో ఇట్స్ దిస్ ఎక్స్పెన్సెస్ యు ఆర్ వరీడ్ అబౌట్ కవరింగ్. సో ఈ ఖర్చులకైనా నువ్వు ఓవర్ అయిపోతున్నావు. కుడ్ వి గో ఓవర్ ద ఎక్స్పెన్సెస్ టు డిసైడ్ హౌ టు కవర్ దెమ్. ఒక్కసారి మనం ఆ ఖర్చులన్నింటినీ డిస్కస్ చేద్దాం, అట్లా ఎలా కవర్ చేయాలని ఆవిడ ఒప్పుకోవట్లేదు అసలు. చూడండి ఎంత చెప్పినా కూడా ఆవిడ ఒప్పుకోవట్లే. మనం కూర్చొని మాట్లాడుకుందాం, లేదా ఎంత ఖర్చు అయిందో చెప్పు అంటున్నారు, బిల్ ఇవ్వమంటున్నారు, లేదా మనం కూర్చొని దీన్ని ఎలా కవర్ చేయాలన్న దాని గురించి అన్నిటి గురించి మాట్లాడుతున్నాం. సో మూవ్ టు యాక్షన్. మనం ఏం చేయాలి? యాక్షన్ మూవ్ అవ్వాలి. మనం ఏం చేయాలి? ఇంకా యాక్షన్ మూవ్. సో యూ వాంట్ టు క్రియేట్ ఎ డెఫినెట్ ప్లాన్ ఫర్ బీయింగ్ రియంబర్స్డ్ ఫర్ దీస్ ఎక్స్పెన్సెస్. మీరు ఖర్చు పెట్టిన దానికి డబ్బులు వెనక్కి తెచ్చుకోవాలనుకుంటున్నారు. అండ్ యూ వాంట్ ఇట్ టు బి వన్ యూ బోత్ అగ్రీ. అది కూడా ఆవిడ అంగీకారంతో, ఏదో డైరెక్ట్ గా లాగేసుకోవాలని కాదు, అంగీకారంతో. సో కమ్ టు ఏ కాన్సెన్సస్ అబౌట్ వాట్ విల్ హ్యాపెన్. కాన్సెన్సస్ అంటే ఏంటి? ఇద్దరు ఒక మాట మీదకి, ఒక తాటి మీదకి వచ్చి అంగీకరించుకోవడం. అండ్ డాక్యుమెంట్ హూ డస్ వాట్ బై వెన్ అండ్ సెటిల్ ఆన్ ఎ వే టు ఫాలో అప్. సో కాన్సెన్సస్ కు చేంజ్ జరుగుతుంది అనేది ఒక డాక్యుమెంట్ హూ డస్ వాట్ బై వెన్ అండ్ సెటిల్ ఆన్ ఎ వే టు ఫాలో అప్. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఒక డాక్యుమెంట్ లో రాసుకోమంటున్నారు, నేను ఏం చేశాను, నువ్వేం చేసావు అనేది కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. నేను అన్నాళ్ళు చూసాను, ఎంత ఖర్చు పెట్టాను ఏంటి. సో అదే డాక్యుమెంటేషన్ చేసుకుంటున్నారు ఇప్పుడు. చూడండి, సో ఐ హావ్ కెప్ట్ ఎ రికార్డ్ ఆఫ్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ దట్ వెంట్ ఓవర్ ద అమౌంట్ దట్ బోత్ ఆఫ్ అస్ అగ్రీడ్ టు కాంట్రిబ్యూట్. నేను ఒక రికార్డ్ మెయింటైన్ చేశాను, ఎంత ఖర్చు అయ్యింది అనేది. దట్ వెంట్ ఓవర్ ద అమౌంట్ అండ్ దట్ బోత్ ఆఫ్ అస్ అగ్రీడ్. నువ్వు నేను కూడా అంగీకరించిన అమౌంట్ అనేది ఖర్చు పెడదాం ఏదైతే డిసైడ్ అయ్యావు, ఆ డిసైడ్ అయ్యేటువంటి అమౌంట్ కి నేను రికార్డ్ రాసి పెట్టాను. సో కెన్ వి సిట్ డౌన్ టుమారో, రేపు పొద్దున కూర్చొని మనం మాట్లాడుకుందాం దాన్ని ఒకసారి లెక్కలంతా చూడడానికి. అండ్ టాక్ అబౌట్ వాట్స్ ఫేర్ టు రియంబర్స్ మీ. సో నేను ఏదైతే ఎక్కువ ఖర్చు పెట్టానో దాని గురించి నాకు రియంబర్స్మెంట్ ఇవ్వడం కోసం రేపు మార్నింగ్ నేను ఆ రికార్డులన్నీ చూపిస్తాను. సో నువ్వు చూస్తావు రేపు మార్నింగ్. సిస్టర్ ఓకే, వెల్ టాక్ అబౌట్ ద ఎస్టేట్ అండ్ రైట్ అప్ ఎ ప్లాన్ ఫర్ హౌ టు డివైడ్ థింగ్స్ అప్. ఓకే, రేపు పొద్దున కూర్చొని మాట్లాడుకుందాం ఎస్టేట్ గురించి. ఓకే, రైట్ అప్ ఏ ప్లాన్, ఒక ప్లాన్ రాయి ఎలా మనం డివైడ్ చేసుకుందాము అనే దాని గురించి. సో సమ్మరీ. సో చూడండి, అల్టిమేట్ గా ఆవిడ చేత ఒప్పించాడు. ఏమని? ఎస్ నేను రాశాను, మన ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం. అగ్రి అయ్యాడు అవతల ఆవిడతో. కూర్చోబెట్టారు, నా దగ్గర రికార్డులు అన్ని ఉన్నాయని చెప్పారు. సరే రేపు మార్నింగ్ చూద్దాము, చూసి దాన్ని బట్టే డిసైడ్ అవుదాము ఎస్టేట్ ని ఎలా డివైడ్ చేసుకుందాం, ఎవరికి ఎంత పోర్షన్ వస్తుంది, లేదా ఒకవేళ మొత్తం నీకే వస్తే మొత్తం నీకే అని ఆవిడ చేత అనిపించాడు. రైట్. జస్ట్ సో సమ్మరీ చూస్తే మనం ఇక్కడ if we first learn to recognize when safety is at risk and conversation become crucial, and that we need to take steps to make it safe for everyone to contribute his or her, meaning we can begin to see where to apply the skills we have learned.
సో ఈ విజువల్ మోడల్ కెన్ ఆల్సో హెల్ప్ అస్ వేర్ ద ప్రిన్సిపల్స్ అండ్ స్కిల్స్ అనేది. సో ఇది మొత్తం మనం చూసుకుంటే ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో ఏ స్కిల్ మనం యూజ్ చేయాలి, ఎలా మనం మాట్లాడాలి, ఎలా మనం అనుకున్న దానికి వేరే వాళ్ళని కూడా రీచ్ చేయాలి అనేది మనం అంతా కలిపి పుట్టింగ్ ఇట్ ఆల్ టుగెదర్. నేర్చుకున్నవన్నీ కూడా ఏబిసిసి స్కిల్స్ అవ్వచ్చు, లేదా స్టేట్ స్కిల్స్ అవ్వచ్చు, ఏబిపిపి స్కిల్స్ అవ్వచ్చు, అన్ని మనం పెట్టినప్పుడు అండ్ యూజింగ్ దీస్ టూల్స్ అండ్ రిమైండర్స్ విల్ గెట్ అస్ స్టార్టెడ్ ఇన్ మాస్టరింగ్ ద స్కిల్స్ అండ్ హెల్ప్ అస్ టు ఇంప్రూవ్ అవర్ క్రూషియల్ కాన్వర్సేషన్. సో ఇవన్నీ ఏం చేస్తాయండి, ఇవన్నీ కూడా మనకి టూల్స్ అన్నమాట. అండ్ రిమైండర్స్ విల్ గెట్ అస్ స్టార్టెడ్ ఇన్ మాస్టరింగ్ ద స్కిల్స్ దట్ హెల్ప్ అస్ టు ఇంప్రూవ్. ఒక క్రూషియల్ కాన్వర్సేషన్ ఇంప్రూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఈ స్కిల్స్ అండ్ టూల్స్ అన్నమాట, రైట్? So yeah, that's from the 10th chapter, and we are entering into the 11th chapter. So a man surprised is a half beaten. చూడండి, ఒక మనిషిని మనం పడగొట్టాలి అంటే ఆ వ్యక్తిని సర్ప్రైజ్ చేయాలని ఇక్కడ కోట్ చేస్తున్నారు. థామస్ ఫల్లర్ ఏమంటున్నారండి, థామస్ ఫుల్లర్, ఏ మ్యాన్ సర్ప్రైజ్ ఇస్ ఏ హాఫ్ బీటన్. ఒక వ్యక్తిని మనం సర్ప్రైజ్ చేయగలిగితే అవతల వ్యక్తి మనం మనం చెప్పినట్టుగా వినేటటువంటి ఆస్కారాలు చాలా ఎక్కువ ఉంటాయి. యా, బట్ అడ్వైస్ ఫర్ టఫ్ కేసెస్, కానీ కొన్ని సందర్భాల్లో అది కష్టం. కింద కోట్ కూడా ఇచ్చారు. సో యాజ్ the authors have taught this material, we are grown accustomed to people saying, yeah, but my situation is more difficult than that, or yeah, but people I deal with are not so quick to come around. సో మనం అనుకుంటాం, ఇప్పటి వరకు ఆథర్ గారు ఏదైతే చెప్పారో ఆ మెటీరియల్ అంతా మనం తీసుకొని మనం పీపుల్ తో మాట్లాడుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ అనేవి నాకు ఇంకా చాలా డిఫికల్ట్ గా ఉన్నాయి, లేదంటే నేను ఎలా చేసేటప్పుడు వాళ్ళు నాతో అంగీకరించట్లేదు అని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. సో బిసైడ్ ద మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఐ ఫేస్ కమ్ యాజ్ అ సర్ప్రైజ్. సో చూడండి ఏమన్నారు, కొన్ని సందర్భాల్లో నేను సర్ప్రైజ్ అవుతుంటాను. ఐ ఆమ్ కాట్ ఆఫ్ గాడ్. ఇన్ షార్ట్, పీపుల్ కెన్ థింక్ ఆఫ్ ఎ డజన్ రీజన్స్ వై ద skills we have been talking about don't apply to the situations that they care about. So in short, people can think of a dozen reasons. People అంతా కొన్ని డజన్ లెక్క కారణాలు ఆలోచిస్తుంటారు. వై ద స్కిల్స్ వీ హ్యావ్ బీన్ టాకింగ్ అబౌట్ డోంట్ అప్లై టు ద సిచ్యువేషన్స్ దే కేర్ అబౌట్. అంటే నేర్చుకున్న స్కిల్స్ అన్ని కూడా కొంతమందికి ఏంటి అది డిఫికల్టీగా అనిపించచ్చు. అదేంటి ఇంత నేర్చుకున్నాను కదా, ఈ స్కిల్స్ ఏమి మనం అనుకున్నదానికి అప్లై అవ్వట్లేదు. యా, బట్ వాట్ ఇఫ్ సమ్వన్ డస్ సంథింగ్ దట్స్ రియల్లీ సటిల్, ఇట్ డ్రైవ్స్ యూ క్రేజీ, బట్ ఇట్స్ హార్డ్ టు ఐడెంటిఫై. హౌ డు యూ హ్యాండిల్ దట్? అంటే మీకు అనిపించవచ్చు ఎంత మనం నేర్చుకున్నాం, ఎస్. సో కాకపోతే ఏంటంటే ఒక వ్యక్తి సరిగ్గా రైట్ చేశాడు అన్న విషయం మీకు ఎలా తెలుస్తుంది? మీరు దాన్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అవుతుంది. సో దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? అవతల చేసింది కరెక్టే, కానీ మీరు అనుకున్న దానికి అంగీకరించకుండా ఆయన చేసింది కరెక్టే, కానీ మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? యా, బట్ వాట్ ఇఫ్ మై లైఫ్ పార్ట్నర్ రిఫ్యూజెస్ టు ఎవర్ టాక్ అబౌట్ ఎనీథింగ్ ఇంపార్టెంట్? మన జీవితంలో లైఫ్ పార్ట్నర్ ఏ ఇంపార్టెంట్ విషయం కూడా మనతో మాట్లాడకపోతే? యూ కాంట్ ఫోర్స్ ఎ పర్సన్ ఇన్ టు డైలాగ్. మనం బలవంతంగా చెప్పించలేం కదా, రైట్? సో యా, బట్ వాట్ ఇఫ్ ఐ కాంట్ కామ్ డౌన్ క్విక్లీ ఇనఫ్? నేను చాలా త్వరగా అవుతున్నా అవ్వకపోతే ఏమవుతుంది? ఓకే, ఐ హావ్ బీన్ టోల్డ్ నాట్ టు గో టు బెడ్ యాంగ్రీ, అంటే కోపంగా పడుకోవడానికి వెళ్ళొద్దు. I have been told not to go to bed angry, but sometimes I think I need time alone. What should I do? So చూడండి, నేను త్వరగా నెమ్మది అవ్వకపోవటం ఒకటి, అండ్ తర్వాత కోపంగా నేను బెడ్ మీదకి వెళ్ళకూడదు అని అంటున్నారు. బట్ సమ్ టైమ్స్ ఐ థింక్ ఐ నీడ్ టైమ్ అలోన్. నాకు కొంత సమయం ఒంటరిగా కావాలి. నేను ఏం చేయాలి? యా, బట్ వాట్ ఇఫ్ ఐ డోంట్ ట్రస్ట్ ద అదర్ పర్సన్? అంటే ఇవన్నీ ఎందుకంటే కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్. ఆథర్ గారు చెప్పినవన్నీ కూడా వర్క్ చేయకపోవాలి అంటానికి కొన్ని కారణాలు కూడా ఇక్కడ ఇచ్చారు. యా, బట్ వాట్ ఇఫ్ ఐ డోంట్ ట్రస్ట్ అదర్ పర్సన్? నేను అవతల వ్యక్తిని నమ్మకపోతే హౌ ఆమ్ ఐ సపోజ్ టు డీల్ విత్ దట్? అసలు అవతల వ్యక్తిని నమ్మకపోతే అవతల వ్యక్తి ఎంత క్రూషియల్ కాన్వర్సేషన్ మనం ఎలా చేస్తాం? చేయలేం కదా. నెక్స్ట్, యా, బట్ బోత్ మై బాస్ అండ్ స్పౌస్ ఆర్ టూ సెన్సిటివ్ టు టేక్ ఎనీ ఫీడ్బ్యాక్. మా వైఫ్ అవ్వచ్చు లేదా మా బాస్ అవ్వచ్చు, అసలు వీళ్ళిద్దరూ కూడా నేను ఏం చెప్పేది వినటానికి ఇష్టపడరు, ఏ ఫీడ్బ్యాక్ వినరు, వాళ్ళంత సెన్సిటివ్.
షుడెంట్ ఐ జస్ట్ లెట్ థింగ్స్ స్లైడ్? నేను చెప్పేది అలాగా వినరు కాబట్టి నీ ఎంత చెప్పినా వినరు, బాగా సెన్సిటివ్ వెళ్ళిద్దరు. సో నేను ముందుకు జరిపేయచ్చా వాళ్ళకి చెప్పకుండా? సో in truth, the dialect skills we have shared apply to just about any problem you can imagine. However, since some are more difficult than others, we have chosen 17 tough cases. We all take a moment to share a thought or two on each. సో ఇక్కడ చూస్తే మనం ఇప్పుడు నేర్చుకున్నటువంటి స్కిల్స్ అన్ని కూడా జస్ట్ మనకు ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటికి తీసుకురావడానికి కొన్ని ఇమాజినరీగా మనకి ఇచ్చారు. మనకి ఆతగా అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ఒక 17 కేసెస్ ని ఎన్నుకున్నారు ఇక్కడ. సో దాంట్లో మనం ఒక 1 ఆర్ 2 గురించి మళ్ళీ ఒకసారి ఒక సందర్భం తీసుకొని మనం మాట్లాడదాం అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ సెక్షువల్ ఆర్ అదర్ హరాస్మెంట్. Yeah, but it's not like anyone's lantly harassing me or anything, but I don't like the way I am being treated. How can I bring it up without making enemies? So చూడండి ఇక్కడ some workplaces లో there will be some kind of situations like sexual harassment will be there. So అది it's not like anyone's blatantly harassing me or anything, but I don't like the way I am being treated. అంటే అక్కడ ఏదో ఫిజికల్ గా చేస్తారనేది కాదు, మాటలతో అవ్వచ్చు లేదా ఇంకొక రకంగా అవ్వచ్చు. చేసేటటువంటి ట్రీట్మెంట్ ఆవిడకి నచ్చకపోవటం. సో దీన్ని నేను ఎనిమీస్ లేకుండా దీన్ని ముందుకు ఎలా తీసుకురావాలి అనేది ఫస్ట్. సో ద డేంజర్ పాయింట్, సమ్వన్ ఇస్ మేకింగ్ కామెంట్స్. ఎవరు హరాస్మెంట్ అండ్ సెక్చువల్ హరాస్మెంట్ మేబీ కామెంట్స్ నోటితో అనొచ్చు, ఆర్ గెస్చర్స్ అంటే మీకు తెలిసిందే, ఎవరైనా ఐ మీన్ లైక్ బై దేర్ లుక్స్, చూపులతో అవ్వచ్చు, దట్ యు ఫైండ్ ఆఫెన్సివ్. తప్పు కదండి అది అట్లా. సో ద పర్సన్ డస్ ఇట్ సెల్డమ్ ఇనఫ్ అండ్ he or she is subtle enough that you are not sure if HR or your boss can even help. What can you do? సో కొన్ని సందర్భాల్లో బాస్ అవ్వచ్చు లేదా హెచ్ఆర్ అవ్వచ్చు, ఈ విషయంలో హెల్ప్ చేయలేనటువంటి పరిస్థితి, అప్పుడు మనం ఏం చేయాలి? సో ఇన్ ది సిచ్యువేషన్స్ ఇట్స్ ఈజీ టు థింక్ దట్ ద అఫెండర్ హ్యాస్ ఆల్ ద పవర్. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో అవతల వ్యక్తికి చాలా పవర్ ఉంది అనుకుందాం. It seems as if the rules of polite society make it so that others can behave inappropriately and you end up looking like you are overacting if you bring it up. సో ఒకవేళ అది కనుక సొసైటీ ముందుకి ఇలా ఈ పర్సన్ ఇలా చేస్తున్నాడు అంటే కనుక మన మీద ఓవర్ యాక్షన్ చేసినట్టుగా ఈ సొసైటీ చూస్తుంది అన్నట్టుగా ఆథర్ గారు ఇక్కడ మాట్లాడుతుంది అనమాట. సార్ నెక్స్ట్ సార్. సో జనరల్లీ స్పీకింగ్, a vast majority of these problems go away if they are privately, respectfully and firmly discussed. చూడండి, అందరి ముందు కాకుండా ఒక మెజారిటీ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్ అనేవి గో అవే, వెళ్ళిపోతాయి, ఇఫ్ దే ఆర్ ప్రైవేటివ్లీ, అంటే పిలిచి పక్కకి పిలిచి ఏమన్నా మీరు ఎలా చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అని ప్రైవేట్ గా పిలిచి మాట్లాడితే, లేదా గౌరవంగా మాట్లాడి, సార్ మీరు ఎలాంటి వాళ్ళు అనుకోవట్లేదు, మీ మీద చాలా గౌరవం ఉంది, బట్ ఇది మీరు చేస్తున్నది కరెక్ట్ అని నాకు మీరు అంటే చాలా గౌరవం అని డిస్కస్ చేస్తే కనుక ఆ ప్రాబ్లమ్స్ అనేవి వెళ్ళిపోతాయని చెప్తున్నారు. యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ విల్ బి ద రెస్పెక్ట్ పార్ట్. సో అంటే చూడండి, ఎవరైనా అలా జరిగినప్పుడు వెంటనే సమ్ ఇమీడియట్ రియాక్ట్ అయిపోతారు. అలా కాకుండా వాళ్ళతో గౌరవంగా మాట్లాడితే వాళ్ళు సిగ్గుపడతారు, ఈవిడ నాకు ఇంత గౌరవం ఇస్తుందా, నేను ఎందుకు ఎలా చేస్తున్నాను, తప్పు కదా అని చెప్పేసి దే విల్ స్టార్ట్ దమ్సెల్స్, అంటే ఒక మార్పు అనేది వాళ్ళ స్టార్ట్ అవుతుంది కదండి. సో ఇఫ్ యూ పుట్ అప్ with this behavior for too long, you will be inclined to tell a more and more potent villain story about the offender. So if you put up this with his behavior for too long, మీరు అతని బిహేవియర్ ని ఇలా ఎక్కువ కాలం కొనసాగించారనుకోండి, యూ విల్ బి ఇన్క్లైన్ టు టెల్ ఏ మోర్ అండ్ మోర్ పొటెంట్ విలన్ స్టోరీ అబౌట్ ద అఫెండర్. అంటే ప్రతి ఒక్కరికి వాడు ఎలాగా అని చెప్పడం తప్ప మనం ప్రాబ్లం ఎప్పటికీ రిజాల్వ్ చేసుకోలేము. సో దిస్ విల్ జాక్ అప్ యువర్ emotions to the point that you will go in the guns blazing, even if only through the body language. అంటే మనం వెళ్ళి మాట్లాడకుండా వాళ్ళ కళ్ళతో అది అక్కడ నుంచి వెళ్ళిపోవడం, ఆ అమ్మాయి చేసింది చూసారంటే కాఫీ దగ్గరికి వస్తే వాళ్ళ బాస్ చెప్పి సేమ్ అదే పరిస్థితి వస్తుంది తప్ప ప్రాబ్లం అనేది ఎప్పటికీ కూడా రిజాల్వ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. సో సొల్యూషన్ ఏంటి? టెల్ ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. సో మిగతా స్టోరీ అంతా చెప్పాలి. ఇఫ్ యూ హ్యావ్ టాలరేటెడ్ ద బిహేవియర్ ఫర్ ఏ లాంగ్ టైం, చాలా కాలం అతను చేసిన బిహేవియర్ ని భరించి, బిఫోర్ హోల్డింగ్ ద కాన్వర్సేషన్, ఓన్ అప్ టు ఇట్. దిస్ మే హెల్ప్ యూ ట్రీట్ ద ఇండివిజువల్ లైక్ రీజనబుల్, రేషనల్, డీసెంట్ పర్సన్ ఈవెన్ ఇఫ్ సమ్ ఆఫ్ హిస్ ఆర్ హర్ బిహేవియర్ డజంట్ ఫిట్ దిస్ డిస్క్రిప్షన్. సో ఏమంటున్నారండి, మీరు చాలా డీసెంట్ పర్సన్ అనుకున్నానండి, చాలా మీరు గౌరవమైన వ్యక్తి అనుకున్నానండి, కానీ మీరు ఇలా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు.
మీరు ఇలా మాట్లాడతారని నేను అస్సల ఊహించలేదు. ఈవెన్ ఇఫ్ సమ్ ఆఫ్ హిస్ ఆర్ హర్ బిహేవియర్ డజంట్ ఫిట్ దిస్ డిస్క్రిప్షన్. మీరు ఈ రకంగా బిహేవ్ చేస్తారని నేను ఏ రోజు ఊహించలేదు అని చెప్పి వెన్ యూ ఫీల్ ఏ మెజర్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ అదర్ పర్సన్ యూ ఆర్ రెడీ టు బిగిన్. మీరు ఎప్పుడైతే అలా గౌరవంగా మాట్లాడారో ఇంక మీరు బిగిన్ చేయొచ్చు. ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ ఎ మ్యూచువల్ పర్పస్ ఫర్ ద ఎక్స్చేంజ్ స్టేట్ యువర్ పాత్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మ్యూచువల్ పర్పస్ ని ఎస్టాబ్లిష్ చేసి అప్పుడు పాత్ ని స్టేట్ చేయమంటున్నాను అనమాట. సో ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ సంథింగ్ దట్స్ గెటింగ్ ఇన్ ద వే ఆఫ్ మై వర్కింగ్ విత్ యూ. సో నేను మీతో కొంత మాట్లాడాలనుకుంటున్నాను. మనం వెళ్ళే దారిలో, నేను మీతో వర్క్ చేసే దారిలో. ఇట్స్ ఏ టఫ్ ఇష్యూ టు బ్రింగ్ అప్. ఇది కొంచెం కష్టమైనటువంటి విషయం మీద, బట్ ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్ అస్ బెటర్ టీమ్మేట్స్ ఇఫ్ ఐ డూ. నేను అది కనుక చేస్తే మన ఇద్దరం బెటర్ టీమ్మేట్స్ గా ఉండటానికి అది చాలా హెల్ప్ చేస్తుంది. ఈజ్ దట్ ఓకే? సో చూడండి, ఇద్దరు మ్యూచువల్ పర్పస్ అంటే ఇద్దరు కలిసి వర్క్ చేయడానికి కావాల్సిన విషయాలు మనం కొన్ని మాట్లాడుకుందాం అని చెప్తున్నారు. సో ఎస్టాబ్లిష్ మ్యూచువల్ పర్పస్. మ్యూచువల్ పర్పస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారా లేదా? ఎంత బాగా మాట్లాడిందో చూడండి అక్కడ. ఏమన్నారు? దట్స్ గెట్టింగ్ ద వే మై వర్కింగ్ విత్ యూ. సో నేను మీతో కలిసి వర్క్ చేయడానికి నేను కొంత మీతో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. ఇది చాలా కష్టమైన విషయం అయినప్పటికీ కూడా ఇది మన ఇద్దరికి కూడా డిస్కస్ చేస్తే కనుక మన ఇద్దరికి హెల్ప్ చేస్తుంది బాగా వర్క్ చేయడానికి యాజ్ ఎ టీమ్మేట్స్ గా. మీకు అది ఓకేనా అని ఒక మ్యూచువల్ పర్పస్ ఆవిడ పెట్టిందండి. సో వెన్ ఐ వాక్ ఇన్ టు యువర్ ఆఫీస్ సమ్ టైమ్స్ యువర్ ఐస్ మూవ్స్ అప్ అండ్ డౌన్ మై బాడీ. నేను మీ ఆఫీస్ లోకి వచ్చినప్పుడు మీరు ఒక్కొక్కసారి మీ చూపులన్నీ కూడా నా కింద భాగానికి వెళ్తున్నాయి, నా బాడీ మీదకి. వెన్ ఐ సిట్ నెక్స్ట్ టు యూ అట్ ఏ కంప్యూటర్ సమ్ టైమ్స్ యూ పుట్ యువర్ ఆర్మ్ అరౌండ్ ద బ్యాక్ ఆఫ్ మై చైర్. ఒక్కోసారి నేను కంప్యూటర్ దగ్గర కూర్చొని వర్క్ చేసినప్పుడు మీరు నా బ్యాక్ నుంచి చేతులు వేస్తున్నారు. ఐ డోంట్ నో దట్ యు ఆర్ అవేర్ దట్ యు ఆర్ డూయింగ్ దిస్. నేను అనుకుంటున్నాను మీరు ఇది అనుకోకుండా చేస్తున్నారేమో అని అనుకుంటున్నాను. సో ఐ థాట్ ఐ వుడ్ బ్రింగ్ దమ్ అప్ బికాస్ దే సెండ్ ఏ మెసేజ్ దట్ మేక్స్ మీ అన్కంఫర్టబుల్. నేను ఇది మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నాను అంటే ఇవన్నీ కూడా నాకు కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే విధంగా నేను ఫీల్ అవుతున్నాను. అన్కంఫర్టబుల్ గా నేను అవుతున్నాను. హౌ డూ యూ సీ ఇట్? మీరు దీన్ని ఎలా చూస్తారు? సో సో ఆ స్టేట్ మై పాత్ ఆవిడ చేసింది చూడండి. సో ఇది ప్రతి చోట ఐ మీన్ లైక్ ఒక ఉమెన్ కి ఈ సెక్సువల్ హారాస్మెంట్ అనేది ప్రతి వర్క్ దగ్గర ఉంటుంది కంపల్సరీ. ఇది ఒక కైండ్ ఆఫ్ స్టేట్ అండి. కానీ దాని నుంచి కాపాడటానికి కూడా సేఫ్టీ మెజర్స్ అనేవి ఇప్పుడు వర్క్ ప్లేస్ లో అసైన్ చేస్తున్నారు. కానీ ఈవిడ సెక్సువల్ హారాస్మెంట్ కి గురయ్యారు అండ్ లైక్ ఎంత అద్భుతంగా వెళ్ళి మాట్లాడిందో చూడండి. మీరు కావాలని చేస్తున్నారు నేను అనుకోవట్లేదు నేను, కానీ ఎలా చేయటం నాకు చాలా అన్కంఫర్టబుల్ గా నేను ఫీల్ అవుతున్నాను. ఇఫ్ యూ క్యాన్ బి రెస్పెక్ట్ఫుల్ అండ్ ప్రైవేట్ బట్ ద ఫర్మ్ ఇస్ కాన్వర్సేషన్ మోస్ట్ ప్రాబ్లమ్ బిహేవియర్ విల్ స్టాప్. చూడండి, ఇఫ్ యూ క్యాన్ బి మీరు ఎంత గౌరవంగా మాట్లాడి అండ్ చాలా ప్రైవేట్ గా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఈ కాన్వర్సేషన్ అనేది మోస్ట్ ప్రాబ్లమ్ బిహేవియర్ విల్ స్టాప్. అంటే ఆయన చేసేటటువంటి ఆ పనులన్నీ కూడా మానేస్తారు. అండ్ రిమెంబర్ ఇఫ్ ద బిహేవియర్ ఇస్ ఓవర్ ద లైన్ యూ షుడ్ నాట్ హెసిటేట్ టు కాంటాక్ట్ హెచ్ఆర్. అంటే ఇంకా లైన్ దాటి ముందుకు వెళ్తుందంటే కనుక ఖచ్చితంగా మీరు హెచ్ఆర్ ని కాంటాక్ట్ చేయడానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయొద్దు అని చెప్తున్నారు. టు ఎన్ష్యూర్ యువర్ రైట్స్ దట్ అండ్ డిగ్నిటీ ఆర్ ప్రొటెక్టెడ్. ఫస్ట్ మీరు గౌరవంగా ప్రైవేట్ గా పిలిచి చెప్పండి. చెప్పినా కూడా వినకుండా అతను లైన్ దాటుతున్న టైంలో ఇంకా మనం వెళ్ళాల్సింది హెచ్ఆర్, బికాస్ దట్స్ అవర్ రైట్స్. మన రైట్ అది. వర్క్ ప్లేస్ లో మనం ఇంత హెరాస్మెంట్ భరించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఎక్కడైతే మన హక్కులు కాల రాస్తున్నారో అని అనిపించచ్చు, కానీ మనం హెచ్ఆర్ దగ్గరికి వెళ్తే కంప్లైంట్ చేయొచ్చు కంపల్సరీ, రైట్? సో మై ఓవర్లీ సెన్సిటివ్ స్పౌస్. చూడండి, ఇంకొక సిచ్యువేషన్ ఇచ్చారు. ఒకటి సెక్సువల్ హెరాస్మెంట్, రెండోది బాగా సెన్సిటివ్ పార్ట్నర్ అన్నమాట. వాట్ డూ యూ డూ వెన్ యువర్ స్పౌస్ ఇస్ టూ సెన్సిటివ్? మీ స్పౌస్ చాలా సెన్సిటివ్ గా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? యూ ట్రై టు గివ్ హిమ్ ఆర్ హెర్ సమ్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. అసలు సెన్సిటివ్ గా ఉన్నప్పుడు మనం ఫీడ్బ్యాక్ ఎలాగ ఇస్తాము? బట్ హీ ఆర్ షీ నీడ్స్ రియాక్ట్స్ సో స్ట్రాంగ్లీ దట్ యూ ఎండ్ అప్ గోయింగ్ టు సైలెన్స్. ఫీడ్బ్యాక్ ఇస్తే తట్టుకోలేదు, అలాగని సైలెంట్ లో ఉన్నావు అంటే ఎందుకు సైలెంట్ లో ఉన్నావు అని చెప్పేసి రియాక్ట్ అయిపోతారు. ఈ సిచ్యువేషన్స్ తో చాలా మందికి నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. ఈవెన్ ఐ వాజ్ వన్ ఆఫ్ దమ్. ఓకే, యా, బికాస్ మనం ఏమైనా చెప్తే రియాక్ట్ అవ్వచ్చు, సారీ తీసుకోలేకపోవచ్చు. రెండో విషయం ఏంటి, అలా అని చెప్పి మనం మాట్లాడటం ఆపేసాం అనుకోండి,
ఎందుకు నువ్వు మాట్లాడట్లేదు, అది కూడా ప్రాబ్లమే, రైట్? సో ప్రతి ఒక్కళ్ళు ఈ సిచ్యువేషన్ నుంచి ముందుకు వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను, రైట్? ఇక్కడ డేంజర్ పాయింట్ చూస్తే, ఆఫెన్ కపుల్స్ కమ్ టు అన్ అన్స్పోకెన్ అగ్రిమెంట్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ ఆర్ సో ఆఫ్ దేర్ మ్యారేజ్ దట్ ఎఫెక్ట్స్ హౌ దే కమ్యూనికేట్ ఫర్ రెస్ట్ ఆఫ్ దేర్ బ్యాంక్. సో చూడండి, ఆఫెన్ కపుల్స్ కమ్ టు అన్ అన్స్పోకెన్ అగ్రిమెంట్ అంటే డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్, మొదటి సంవత్సరంలోనే వాళ్ళు అంటే వాళ్ళు ఒక అన్స్పోకెన్ అగ్రిమెంట్ అంటే ఏమీ మాట్లాడుకోకుండానే ఒక డెసిషన్ అనేది ఫస్ట్ ఇయర్ లోనే వచ్చేస్తారు. ఆర్ సో ఆఫ్ దేర్ మ్యారేజ్ దట్ ఎఫెక్ట్స్ హౌ దే కమ్యూనికేట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ దర్ మ్యారేజ్ అంటే ఫస్ట్ సంవత్సరంలోనే వాళ్ళు నెక్స్ట్ జీవితాంతం ఎలా ఉంటారు అనేది డిసైడ్ అయిపోతుంది. వాళ్ళు మాట్లాడుకునే ఫస్ట్ సంవత్సరం వాళ్ళు మాట్లాడుకునే కమ్యూనికేషన్ బట్టే నెక్స్ట్ జీవితాంతం కంటిన్యూ అవుతుంది అనమాట. సే వన్ పర్సన్ ఈస్ టచ్ అండ్ క్యాన్ టేక్ ద ఫీడ్బ్యాక్, కాన్ టేక్ ద ఫీడ్బ్యాక్. ఒక పర్సన్ బాగా సెన్సిటివ్, ఫీడ్బ్యాక్ తీసుకోలేడు, ఆర్ అదర్ పర్సన్ డజంట్ గివ్ ఇట్ వెరీ వెల్. ఇంకొక పక్కన ఏంటి, ఆ ఇచ్చే వ్యక్తి కూడా సరిగ్గా ఇవ్వలేడు. అమ్మా నువ్వు ఈ రోజు వంట నువ్వు చేసావని నేను అనుకోవట్లేదు కదా అని అన్నప్పుడు, ఏమండి ఏమైంది అంటే, కాదు ఈరోజు కొంచెం లైట్ గా సాల్ట్ ఎక్కువైంది, నువ్వు చేయలేదు కదా వంట అని అన్నప్పుడు, లేదండి నేనే చేశానండి వంట, కొంచెం ఆత్మర్పుగా ఉన్నాను, కొద్దిగా ఎక్కువ పడిపోయింది 2 స్పూన్లు అని అంటారు. అవునా? అవతల వ్యక్తి అలా కాకుండా, ఏంటి వంట మొత్తం ఉప్పు కసం చేసేసావు అసలని, ఏమనుకుంటున్నావు అసలు అని చెప్పేసి అని అన్నారు అనుకోండి, వంటగదిలోంచి తపేలాలు అన్ని మీదకి వస్తాయి. అవునా? రైట్, దట్ ఈస్ వాట్ వాస్ హ్యాపెనింగ్. సో చెప్పడం కూడా ఒక ఆర్ట్, అండ్ ద అదర్ డజంట్ గివ్ ఇట్ వెరీ వెల్. దాన్ని చెప్పడంలో కూడా ఉంటుందన్నమాట. ఇన్ ఎనీ కేస్ దే ఇన్ ఎఫెక్ట్ అగ్రీ టు సే నథింగ్ టు ఈచ్ అదర్. సో దే లివ్ ఇన్ సైలెన్స్. ప్రాబ్లమ్స్ హ్యావ్ టు హ్యూజ్ బిఫోర్ దే ఆర్ డిస్కస్డ్. ఇంకొకటి కూడా ప్రాబ్లం రావచ్చు. సో మీరు ఉప్పు కసం వేసుకొని తినేశారు, ఏం మాట్లాడలేదు, సైలెంట్ గా ఉన్నారు. ఆవిడ తినడం మొదలు పెట్టినప్పుడు, బాబోయ్ ఇంత ఉప్పు ఉందేంటి, ఎందుకు ఏం చెప్పలేదు అని సైలెన్స్ లోకి వెళ్ళారు అనుకో, అంటే ఏంటి, నేను గయ్యాన్నా, నేను రాక్షసునా, ఈ ఉప్పు ఎక్కువైందని చెప్తే నేను మీతో గొడవ పెట్టుకుంటానా, అది కూడా ఇబ్బందే. అవునా కదా? చూడండి, సో చెప్పేలా రావాలి, అంటే దాని ప్రేమతో అవతల వ్యక్తికి ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగితే ఆవిడ తీసుకునేలా ఉంటుంది. చెప్పినట్టుగా, ఈ రోజు వంట నువ్వు చేయలేదు కదా, నాకు తెలిసి నువ్వు చేసి ఉండవే, ఎవరైనా చేశారా అని అడిగేసరికి, లేదు లేదండి నేనే చేశానండి, కొంచెం ఆదివారంతో కొంచెం సాల్ట్ ఎక్కువైంది, నన్ను క్షమించండి అని ఆవిడ ఇంకో వంట చేయటమో, లేకపోతే దాన్ని తీసేయడమో, లేకపోతే దాన్ని మనం ఏ బలేదాన్ని ఏముంది ఈరోజు అడ్జస్ట్ చేసుకుని తింటాను పర్వాలేదు. సో దట్ ఈస్ వాట్ హౌ ద ఫీడ్బ్యాక్ వుడ్ బి, రైట్? సో అది మనం చేయగలిగితే కనుక ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంటది. లేదనుకోండి, ఒక కురుక్షేత్ర యుద్ధం ఉంటది మా ఇంట్లో, రైట్? సో సొల్యూషన్. సో ప్రాబ్లమ్స్ హ్యావ్ టు బి హ్యూజ్ బిఫోర్ దే ఆర్ డిస్కస్డ్. మాట్లాడుకోకపోతే కనుక చిన్న చిన్న మాటలు కూడా పెద్ద పెద్ద కొండల్లా కనబడుతుంటాయి, రైట్? సో ద సొల్యూషన్, దిస్ ఇస్ జనరల్లీ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ నాట్ నోయింగ్ హౌ టు స్టేట్ యువర్ పాత్. సో ప్రాబ్లం అనేది మన పాత్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలన్న విషయం తెలియకపోవడం, రైట్? వెన్ సంథింగ్ బాదర్స్ యూ, యూ క్యాచ్ ఇట్ ఎర్లీ. కాంట్రాస్టింగ్ కెన్ ఆల్సో హెల్ప్. సో ఏదైనా మిమ్మల్ని చేస్తుంటే కనుక మీరు దాన్ని ముందుగానే క్యాచ్ చేస్తే కాంట్రాస్టింగ్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. సో ఐ ఆమ్ నౌ ట్రైయింగ్ టు బ్లో దిస్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్, ఐ జస్ట్ వాంట్ టు డీల్ విత్ ఇట్ బిఫోర్ ఇట్ గెట్స్ అవుట్ ఆఫ్ హ్యాండ్. మన చేతుల్లోని సిచ్యువేషన్ జారకపో అంటే కాంట్రాస్టింగ్ అనేది ఒక అవకాశం, దాన్ని మన చేతిలో ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి. అది జారిపోయి ముందుకు వెళ్ళిపోతే కనుక మళ్ళీ కాంట్రాస్టింగ్ కూడా మనం యూజ్ చేయలేం. సో ఐ జస్ట్ వాంట్ టు డీల్ విత్ ఇట్ బిఫోర్ ఇట్ గెట్స్ అవుట్ హ్యాండ్. డిస్క్రైబ్ ద స్పెసిఫిక్ బిహేవియర్స్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్. సో ఐ జస్ట్ వాంట్ టు డీల్ విత్ ఇట్ బిఫోర్ ఇట్ గెట్స్ అవుట్ ఆఫ్ ద హ్యాండ్. మన చేతిలో జారిపోయే ముందే మనం దాన్ని డిస్కస్ చేసుకుని పట్టుకోగలగాలి. సో డిస్క్రైబ్ ద స్పెసిఫిక్ బిహేవియర్స్, యూ హ్యావ్ అబ్జర్వ్డ్. మీరు రకరకాల బిహేవియర్స్ ని అబ్జర్వ్ చేసి ఉంటారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. వెన్ జిమ్మీ లీవ్స్ హిస్ రూమ్ ఏ మెస్, యూ యూస్ సర్కాజం టు గెట్ హిస్ అటెన్షన్. యూ కాల్ హిమ్ ఎ పిగ్ అండ్ దెన్ లాఫ్ యాజ్ ఇఫ్ యూ డిడ్ంట్ మీన్ ఇట్. సో ఎప్పుడైతే మెస్ నుంచి జిమ్మీ వెళ్ళిపోతున్నారో, సో మీరు సరదాగా తన అటెన్షన్ క్యాచ్ చేయడానికి ఎరా పంది అని చెప్పి గట్టిగా నవ్వారు అనుకోండి, అతను ఖచ్చితంగా కొంచెం అటెంటివ్ గా మన వైపు చూడొచ్చు. కానీ ఎక్స్ప్లెయిన్ ద, దాని తర్వాత జరిగేటటువంటి కారణాలను ఒకసారి కాన్సిక్వెన్సెస్ చూస్తే, ఐ డోంట్ థింక్ ఇట్ హ్యావ్ ద ఎఫెక్ట్ యూ వాంట్.
he doesn't pick up on the hint, and I am afraid that he is starting to resent you. So your story. Encourage testing. Do you see different? సో చూడండి, వేరే వాళ్ళ అటెన్షన్ క్యాచ్ చేయడానికి సంథింగ్ మెస్ నుంచి వెళ్ళిపోతుంటే సమ్ ఏదో పిలిచినప్పుడు అతని అటెన్షన్ క్యాచ్ చేయాలి అని అనుకోవడం, దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ మనం అందరి ముందు అలా పిలిస్తే ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు కదా. బట్ మనం దాన్ని అవగాహనలోకి తీసుకోకుండా మనం మాట్లాడితే దెన్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫరెంట్, రైట్? సో ఎంకరేజ్ టెస్టింగ్. డూ యూ సీ ఇట్ డిఫరెంట్లీ? టెస్ట్ చేయాలి ఫస్ట్ థింగ్, ఇఫ్ అతను దాన్ని తీసుకోగలుగుతున్నాడా లేదా. తీసుకోలేదనుకోండి, మనం ఎప్పుడూ దాని గురించి లేదా అంత సరదాగా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. చాలా మంది అంటారు, ఏంటంటే అలాగ అనేసారు, ఏంటి అలా అనేసావు, నువ్వు అలా అంటావు నేను ఎప్పుడూ అనుకోలేదు, నువ్వు ఎలా తీసుకుంటావు ఎప్పుడు అనుకోలేదు, నువ్వు ఎలా తీసుకుంటావు అనుకుంటే కనుక అసలు నువ్వు నా చాలా దగ్గర వాడివని నా మాట అన్నాను తప్ప అసలు వేరే రకంగా అయితే కనుక అసలు దీని గురించి మాట్లాడను అని కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తుంటది, రైట్? సో దాన్ని టెస్టింగ్ అనుకో. సో నెక్స్ట్ సారి ఇంకెప్పుడు వాళ్ళని మనం ఏమి అనం, రైట్? సో ఫైనల్లీ లెర్న్ టు లుక్ ఫర్ సైన్స్ దట్ సేఫ్టీ ఇస్ అట్ రిస్క్. చూసుకోవాలి మనం, రిస్క్ ఉందా లేదా మనం మాట్లాడేటువంటి మాటల్లో. లేకపోతే కనుక దాన్ని సేఫ్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వెన్ యూ స్టేట్ థింగ్స్ వెల్ అండ్ అదర్స్ బికమ్ డిఫెన్సివ్, రిఫ్యూజ్ టు కన్క్లూడ్ దట్ ఇష్యూ ఇస్ ఇంపాసిబుల్ టు డిస్కస్. అంటే మనం ఎప్పుడైతే మనం మాట్లాడి అదర్ బికమ్ డిఫెన్సివ్ అండ్ రిఫ్యూజ్ టు కన్క్లూడ్ దట్ ఇష్యూ ఇస్ ఇంపాసిబుల్ టు, అసలు డిస్కస్ చేయడానికి ఛాన్సే ఇవ్వలేదు అనుకోండి. వెన్ యూ స్టేట్ థింగ్స్ వెల్, then set up out of the think harder about your approach. అలాగని కాళ్ళు ఏమి సెట్ అవ్వట్లేదు అంటే కనుక మీరు ఏ రకంగా వాళ్ళని అప్రోచ్ చేయాలని ఒకసారి చూసుకోండి. అండ్ స్టెప్ అవుట్ ఆఫ్ ద కంటెంట్, ఒకసారి ఆ విషయం నుంచి బయటకు వచ్చి సార్ నెక్స్ట్ స్టెప్ అవుట్ ఆఫ్ ద కంటెంట్, డూ వాట్ ఇట్ మేక్స్ టు మేక్ ష్యూర్ యువర్ పార్ట్నర్ ఫీల్ సేఫ్. అవతల వ్యక్తిని సేఫ్ గా ఎలా ఫీల్ అవ్వాలని ఆలోచించండి. అండ్ దట్ ట్రై అగైన్ టు క్యాండిడ్లీ స్టేట్ యువర్ వ్యూ. ఆటోమేటిక్ గా మీరు అప్పుడు మీ యొక్క వ్యూని స్టేట్ చేయండి. అండ్ when spouses stop giving each other helpful feedback, they loses out on help of a lifelong confident and coach. సో జీవితాంతం ఇద్దరం కలిసి బ్రతకడానికి కావాల్సినటువంటి అవకాశాన్ని కోల్పోతున్నారు ఎప్పుడైతే అవతల వ్యక్తికి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వలేదు. సో దే మిస్ అవుట్ ఆన్ హండ్రెడ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు హెల్ప్ ఈచ్ అదర్ టు కమ్యూనికేట్. ఏమంటే ఇలా కాదు, ఎలా చేస్తే బాగుంటుందేమో, నన్ను అలా కాదు, ఇది చూడు ఇది బాగుంది, మీ పద్ధతులు మనం వెళ్ళొచ్చా లేదా అని ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటే కొన్ని వందల అవకాశాలు వాళ్ళు చేదెక్కించుకోవచ్చు. కానీ అలా కాకుండా ఎప్పుడు గొడవ పడుతుంటే కనుక దే ఆర్ మిస్సింగ్ సంథింగ్ డిఫరెంట్ అన్నమాట, రైట్? సో రిమైనింగ్ వి విల్ సీ టుమారో అండి. సో థ్యాంక్ యూ సార్, దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. Thank you so much, sir. Thank you, sir. Today's session మనకి స్టార్ట్ విత్ హార్ట్ తో స్టార్ట్ అయిందండి. ఒక బ్రదర్ సిస్టర్ మధ్య జరుగుతున్నట్టు సంభాషణ ఆల్రెడీ నిన్న స్టాప్ అవుతుంది. ఈ రోజు మనం కంటిన్యూ చేసుకున్నాం. ఖచ్చితంగా ఒక క్రూషియల్ కాన్వర్సేషన్ అనేది హార్ట్ఫుల్ గా జరిగితే కనుక బాగుంటుంది అనే విషయాన్ని మనకు ప్రస్తావిస్తున్నారు. మనకి ఇద్దరి మధ్య ఉన్నటువంటి పర్పస్ ఏదైతే మ్యూచువల్ పర్పస్ ఏదైనా అది కరెక్ట్ వేలో జరిగితే పర్వాలేదు, లేకపోతే కనుక ఏ విధంగా డిస్కషన్ ఉంటుందని దాన్ని చెప్తూ తల్లిని నేను చాలా బాగా చూసుకున్నాను కాబట్టి నేను నర్సుని కూడా పెట్టకుండా నేను చాలా బాగా సర్వ్ చేశాను అనే విషయాన్ని అతను ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి మనం దేని వైపు చూడాలి అని అంటే కనుక ఇతను ఆధారంగా చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా లెర్న్ టు లుక్ అంటే ఇక్కడ మ్యూచువల్ పర్పస్ వైపు మాత్రమే చూస్తూ వెళ్తే బెస్ట్. ఒకవేళ మ్యూచువల్ పర్పస్ వైపు ఆలోచన లేకుండా కనుక మాట్లాడితే కనుక అది ఖచ్చితంగా డిఫరెంట్ వేలోనే వెళ్తుందనే విషయాన్ని ఇక్కడ మనకి తెలుసుకొచ్చి ఈ యొక్క ఇద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ ఏదైతే ఉన్నదో దాని గురించి ఇక్కడ మనకి ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ మనకి అంటే ఇక్కడ చూసుకుంటే లాస్ట్ లో అతను చెప్తున్న మాస్టర్ మై స్టోరీస్ అని చెప్తూ నాకన్నా ఎక్కువగా చూడరు అనే విషయాన్ని ఇక్కడ బ్రదర్ ప్రస్తావిస్తే కనుక సిస్టర్ ఏమన్నారంటే నీవు
ఎంత ఖర్చు పెట్టినా, లేదంటే నువ్వు ఒక ఇన్ కేసు నువ్వు చేయలేకపోతే కనుక ఒక నర్సును కూడా పెట్టుకుని నువ్వు చేయమని చెప్పాను కదా నేను. నర్సును కూడా తీసుకుంటే కనుక దాన్ని మా ఖర్చులు మనం చూసుకోవచ్చు అని చెప్పాను. నేను ఎక్కడ ఉన్నా సరే నేను నీకు డబ్బులు పంపిస్తున్నాను. నేను దగ్గర ఉండి చూసుకోలేకపోవచ్చు, కానీ నేను మనీ మాత్రం పంపించడం జరుగుతుంది కదా. నువ్వు నర్సును పెట్టుకోకుండా ఎందుకు చేయాలి? నువ్వు నర్సును పెట్టుకుని చేయొచ్చు కదా, నేను నర్సును పెట్టుకుని చేయించమని చెప్పాను కదా అనేటువంటి ఒక కాన్వర్జేషన్ ఏదైతే జరుగుతుంది. అంటే ఇక్కడ ఆమె ఎక్కడ కూడా ఒప్పుకోవట్లేదు. ఆ యొక్క ఎస్టేట్ నమ్మడానికి ఆమె ఒప్పుకోకుండా దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వెళ్తున్న విషయాన్ని ఇక్కడ మనకు చెప్తూ, ఇక్కడ స్టేట్ మే పాత్, ఆ పాత్ని ఏదైతే ఉన్నదో అది స్టేట్ చేయగలగాలి. బ్రదర్ ఏమో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చెప్తూ, నేను తల్లిని చాలా బాగా చూసుకున్నాను, నర్సింగ్ కూడా పెట్టుకోకుండా చూశాను కాబట్టి నేను బాగా ఎక్కువగానే చూశాను, అనుకున్న దానికన్నా ఎక్కువ, నీకన్నా ఎక్కువ చూసాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సిస్టర్ ఏమన్నది, నాకన్నా నువ్వు ఎక్కువ చూసావు అనే దాన్ని ఒప్పుకోకుండా నేను నర్సింగ్ కూడా పెట్టుకొని నేను చూడమని చెప్పాను కదా, ఆ ఖర్చు కూడా మనం షేర్ చేసుకుందారని చెప్పాను కదా అని చెప్పేసి సిస్టర్ చెప్తుంది. సరే, అతను చెప్తున్నది ఏంటంటే, వై డోంట్ యు జస్ట్ సెండ్ మీ ఏ బిల్, అయితే నాకు నువ్వు ఖర్చు పెట్టిన దాన్ని కూడా బిల్ అని కూడా ఎందుకు నువ్వు చూపించట్లేదు, నాకు ఎందుకు నువ్వు నాకు చెప్పట్లేదు అంటే, సిస్టర్ దగ్గర ఉన్నటువంటి విషయాన్ని చూసుకుంటే కనుక ఆమె ఒప్పుకోకపోవడం, బ్రదర్ ఏమో జరుగుతున్న విషయాన్ని ఆమె దగ్గర తీసుకెళ్లి నేను ఎక్కువ చూశాననే దాన్ని ఆమె ప్రస్తావించింది. అది ఇక్కడ మనం చూసుకుంటే ఎక్స్ప్లోర్ ఆఫ్ ద పాత్, ఖచ్చితంగా అవతల వ్యక్తి యొక్క పాత్ర మనం ఎక్స్ప్లోర్ చేయగలగాలి. ఎక్స్ప్లోర్ చేస్తే మాత్రమే వాళ్ళు అంగీకరించి జరుగుతున్న విషయానికి మనకి ఆధార ప్రస్తావిస్తున్నారు. మనకి అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా నేను ఎక్కడ ఏ మూలలో ఉన్నా కూడా డబ్బులు పంపిస్తున్నాను కదా, నేను దగ్గర నుంచి చూసుకోలేకపోయినా కానీ అనే విషయాన్ని ఆమె ప్రస్తావిస్తుంది. ఇది ఎక్స్ప్లోర్ అనమాట, పాత్రను ఎక్స్ప్లోర్ చేయటువంటి అది. అంటే ఆమె వైపు ఉన్నటువంటి కంటెంట్ ని ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నది, బ్రదర్ వైపు ఉన్నటువంటి కంటెంట్ ని బ్రదర్ వైపు అతను చెప్తున్నాడు. అది ఇక్కడ అదే విషయాన్ని ప్రస్తావిస్తే మనం దాన్ని ఏ విధంగా తీసుకోవాలని దాన్ని చూసుకో, యూజ్ ఏబిసి స్కిల్స్ ని ఉపయోగించాలని చెప్తున్నారు ఇక్కడ. ఆ స్కిల్స్ లో భాగంగా ఏంటంటే, ఫస్ట్ ఇది అగ్రీ అవ్వటం, అవతలకి చెప్పిన దాన్ని మనం అగ్రీ కావాలి ముందు, తర్వాత ఎంపసైజ్ చేసుకోవడం దాన్ని. మూడోది ఏం చెప్తున్నాడంటే డిఫర్ అవ్వటం, లేదంటే ఎందుకు మనం డిఫర్ అవుతున్న విషయాన్ని మనం ప్రస్తావించడం. అంటే కరెక్ట్ గా డిఫర్ అవుతున్న విషయాన్ని కూడా కరెక్ట్ గా అక్కడ ఆ కంటెంట్ లో అక్కడ మనం చెప్పగలిగితే పర్వాలేదు. ఇన్ కేసు అక్కడ డిఫర్ అవుతున్న విషయాన్ని సరిగ్గా చెప్పలేకపోతే క్రూషియల్ కనెక్షన్ డిఫరెంట్ వే లేదు. కానీ మనం చూసుకుంటే కనుక ఎక్స్ప్లోర్ చేసే దానిలో ఈ మూడు విషయాల్ని మనం పరిగణలోకి తీసుకోవాలని, ఏబిసి స్కిల్స్ ని మనం పరిగణలోకి తీసుకోవాలని చెప్తూ, ఒకటి అగ్రీ, లేదా ఎంఫసైజ్, లేదా డిఫర్ కావడం. ఇక ఇవి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటంటే మూవ్ టు యాక్షన్, యాక్షన్ లోకి వెళ్ళిపోవడం. దానికి వస్తే మనం ఈ విధంగా యాక్షన్ లోకి వెళ్ళాలి అనే విషయాన్ని మనకి చెప్తే, ఇక్కడ మనకి యు వాంట్ టు క్రియేట్ డెఫినెట్ ప్లాన్ ఫర్ బీయింగ్ రియంబర్స్డ్ అంటున్నాడు. అంటే ఖచ్చితంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. దాన్ని ఎందుకని మనం అంగీకరిస్తున్నాం అనే దానికి ఒక యాక్షన్, లేదంటే ఎందుకని మనం డిఫర్ అవుతున్నాం దాని గురించి ఒక యాక్షన్ ప్లాన్. ఖచ్చితంగా ఒక యాక్షన్ ప్లాన్ లోకి వెళ్ళగలిగితే కనుక అది ఖచ్చితంగా అక్కడ ఆ క్రూషియల్ కన్వర్జేషన్ అనేది కరెక్ట్ వేలో వెళ్తుంది అనేసి మనం ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. అంటే టోటల్ గా చూసుకుంటే ఇక్కడ మనకి బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య ఒక తల్లిని చూడటంలో, తల్లిని కొడుకు దగ్గర పెట్టుకుని చూడడం జరిగింది. దానికి అయినటువంటి ఖర్చులు, అతను చేసినటువంటి వర్క్ ని ప్రస్తావిస్తూ, అతను ఒక ఆస్తులు పంపకం దగ్గర వచ్చినటువంటి డిస్కషన్ అది. ఆస్తులు పంచుకోవడంలో ఇది నేను ఎక్కువగా చూసుకున్నాను తల్లిని, కాబట్టి నాకు ఖర్చులు ఎక్కువైనాయి, కాబట్టి పలానా ఎస్టేట్ ఎదుగుతాం దాన్ని అమ్మేసి తీసుకుంటానే విషయాన్ని బ్రదర్ ప్రస్తావించడం జరిగింది. దాన్ని అమ్మటానికి బ్రదర్ తీసుకోవడానికి సిస్టర్ అంగీకరించట్లేదు. అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆధారంగా చెప్తున్నది ఏంటంటే, ఖచ్చితంగా ఇక్కడ మనం చేయవలసినటువంటి విషయాలు చూసుకుంటే కనుక కొన్ని విషయాలు చెప్పాడు ఇక్కడ. లెర్న్ టు లుక్, దాని వైపు మనం చూడటము, అదేవిధంగా మేక్ ఇట్ షేప్, ఆ కంటెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని మన షేప్ మోడ్ లో ఉంచుకోవడం అనేది జరగాలి. అంటే ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నప్పుడు ఖచ్చితంగా స్టేట్ చేయగల పాత్ర ఏదైతే ఉన్నదో, అతను ఏదైతే కరెక్ట్ గా చెప్పాలనుకుంటున్నాడో దాన్ని ఆ కరెక్ట్ వేలుగా అతను అవతల వ్యక్తికి అర్థమయ్యే రీతిలో స్టేట్ చేయగలగటము. లేదంటే కనుక
ఆ పాత్రని అవతల వ్యక్తి యొక్క పాత్రని ఎక్స్ప్లోర్ చేయగలగడం అనేది కూడా జరగాలనే విషయం మనకి ప్రస్తావిస్తున్నారు మనకి. అంటే లాస్ట్ గా చూసుకుంటే సమ్మర్ లోకి వస్తే కనుక వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకుంటే కనుక వీటన్నిటిలోనూ మనం టూల్స్ ని ఉపయోగించడం. టూల్స్ అంటే మాట్లాడుతున్న విషయాల్లో మనం ఏదైతే మనం నేర్చుకున్నామో అంటే కంటెంట్ మనం సేఫ్ మోడ్ లో ఉంచడము, స్కిల్స్ ని ఉపయోగించడము, మొత్తం టోటల్ గా చూసుకుంటే కనుక వీటన్నిటితో ఎప్పుడైతే క్రూషియల్ కన్వర్సేషన్ కరెక్ట్ గా జరిగిందో అది క్లోజ్ అవుతుంది. అంటే సిస్టర్ అంగీకరించేటటువంటి స్థితికి తీసుకురాగలను. సరే అయితే ఓకే నువ్వు చూసానంటున్నావు కాబట్టి దానికి సంబంధించినటువంటి బిల్స్ అన్ని ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో తయారు చేస్తే కనుక మనం దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎప్పుడెప్పుడు ఏం చేసామని దాన్ని ఒక డాక్యుమెంటరీ రూపంలో ఉన్నదనుకోండి, వాటి గురించి మనం డిస్కస్ చేసి దాని గురించి మనం ప్రస్తావిద్దాం అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే అంగీకారాన్ని తీసుకురాగలరు. ఇది చేయగలిగితే ఓకే, లేకపోతే క్రూషియల్ కన్వర్సేషన్ అనేది కరెక్ట్ లో ఉండదు. అంటే ఫైనల్ గా చూసుకుంటే కనుక డాక్యుమెంటేషన్ అనేది అవసరం అవుతుంది. ఎప్పుడు బాగా క్రూషియల్ కన్వర్సేషన్ వచ్చినప్పుడు ఇద్దరి మధ్య కూడా ఆ కంటెంట్ ఏదైతే ఉన్నదో అది డిఫర్ అవుతున్న సమయంలో ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్ మోడ్ లోకి వెళ్తే కనుక అది జరుగుతుంది అనే విషయానికి మనకి ఆధార ప్రస్తావిస్తున్నారు ఇక్కడ. తర్వాత చూసుకుంటే మనకి 11th చాప్టర్ లో చూసుకుంటే మనకి కొన్ని టఫ్ సిచ్యుయేషన్స్ మనకి ఆధార ప్రస్తావించడం జరిగింది. అందులో చూసుకుంటే ఇక్కడ మనకి కొన్నిట్లో ఒకటి చూసుకుంటే సెక్సువల్ హెరాస్మెంట్, అది కొలీగ్స్ మధ్య ఎక్కువ వస్తుంటది. ఎంప్లాయీస్ దగ్గరకు వచ్చేటప్పటికి కొలీగ్స్ దగ్గర ఎక్కువ అటువంటి బిహేవియర్స్ అన్ని బయటపడుతుంటాయి. కాబట్టి అది చూసుకుంటే కనుక డేంజర్ పాయింట్ ఏదైతే ఉన్నదో దాని గురించి ప్రస్తావించడం జరిగింది. అదే నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎదురైంది అనుకున్నా ఒక ఆమెకి. ఆమె దాన్ని ఏ విధంగా ఆ సొల్యూషన్ మోడ్ లో తీసుకెళ్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనకి ప్రస్తావన. అంటే ఇక్కడ ఆ ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేసుకున్నటువంటి ఆ స్థితిలో ఉండగలిగితే ఓకే, లేకపోతే అనేది ప్రాబ్లమాటిక్ అవుతుంది. మాక్సిమం అన్నింటిని ప్రాబ్లమాటిక్ చేసుకోకుండా దాన్ని సింపుల్ గా ఏ విధంగా కట్ చేయొచ్చు, అవతల వ్యక్తి యొక్క బిహేవియర్ ని ప్రస్తావిస్తూ ఇది మీరు కావాలని చేయట్లేదు, ఒకవేళ ఇన్కేస్ ఇలా చేస్తే కన్నా నాకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది కొన్ని రకాలుగా బిహేవ్ చేస్తుంటారు. ఆల్రెడీ చాలా సందర్భాల్లో గురించి ఆల్రెడీ చాలా వరకు ఎక్స్పీరియన్స్, చాలా మంది కూడా చాలా విషయాలు చదివి ఉండొచ్చు, లేదంటే చూసి ఉండొచ్చు. ఇందులో మనం ప్రస్తావిస్తున్న విషయం ఏంటంటే ఒక ఇష్యూ అరైజ్ అయినప్పుడు ఆమె దాన్ని ఏ విధంగా రిజాల్వ్ అయిపోయి వెళ్ళాలి, రిజాల్వ్ చేసుకునే స్థితికి వెళ్ళగలిగితే ఓకే, అంటే సొల్యూషన్ చూపిస్తున్నారు ఆమె. అంటే మీరు ఎలాగా మీరు బిహేవ్ చేయటం వల్ల నాకు అది ఇబ్బందికరంగా ఉన్నది, మీరంటే చాలా గౌరవం, రెస్పెక్టివ్ వేలో ఆ యొక్క అవతల వ్యక్తి యొక్క బిహేవియర్ ని ఆమె ప్రస్తావిస్తూ ఇలాగా మీరు ఉంటారని నేను అనుకోవట్లేదు, ఇది మీరు అనుకోకుండా చేస్తుంటే కనుక ఓకే, లేకపోతే కనుక ఇది నాకు ఇబ్బంది అవుతుంది అనే విషయాన్ని రిజాల్వేషన్ వెళ్తే ఓకే. ఒకవేళ ఇన్ కేసు అంత రెస్పెక్టివ్ వేలో చెప్పిన దానిని అవతల వ్యక్తి ఇన్ కేసు దాన్ని తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోవాలి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోతే కనుక తర్వాత ఏం జరుగుతున్న విషయం మన అందరికి తెలుసున్నది. కానీ మనం చూసుకుంటే కనుక ఆ యొక్క పర్పస్ ఏంటంటే ఆమె చెప్తున్నటువంటి మ్యూచువల్ పర్పస్ ఏంటంటే ఇద్దరు మీతో కలిసి నేను వర్క్ చేయాలి, ఇంకా చాలా కాలం మన ఇద్దరం కలిసి వర్క్ చేయాలి, కాబట్టి మీరంటే నాకు చాలా గౌరవం ఉంది, కాబట్టి ఇటువంటి బిహేవియర్ అయితే నాకు నచ్చదు, కాబట్టి మనం చాలా కాలం పని చేయాలి, కాబట్టి మీరు మార్చుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని ప్రస్తావించడం. ఆ ప్రస్తావించిన తర్వాత అతను ఓకే, అతను దాన్ని తెలుసుకుని నన్ను చాలా గౌరవిస్తుంది, ఏంటి నేను ఇలాగా బిహేవ్ చేశానా అన్నట్టుగా ఉండి అతను మార్చుకుంటే ఓకే, లేకపోతే కనుక ఖచ్చితంగా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి వెళ్ళటం అనేది కరెక్ట్. ఇది ఒక సిచ్యువేషన్, టఫ్ సిచ్యువేషన్. అంటే టఫ్ సిచ్యువేషన్ లో ఎలాగ ఉండొచ్చు అని, అంటే ప్రతి దాన్ని కూడా పెద్దగా గొడవ చేసి హడావడి చేస్తే మైనస్ అనేది ఎటు జరుగుతుందో తెలియదు. మాక్సిమం ఒకసారి చేసినట్టు వ్యక్తి కూడా అవతల వ్యక్తి కూడా జరగవచ్చు. కానీ మాక్సిమం ఆమె వైపుకి ఆమె అక్కడితోనే కట్ చేయడానికి ట్రై చేయడం విషయాన్ని ఇక్కడ ఆధార ప్రస్తావించారు. రెండో చూసుకునే మనకి సెన్సిటివ్ స్పౌస్ ఉంటాయి కనుక, సెన్సిటివ్ స్పౌస్ వచ్చిన ఆ ప్రాబ్లం అనేది మాక్సిమం అందరికి మ్యారేజ్ అవుతుంటది. అయితే ఇక్కడ డేంజర్ పాయింట్ దాన్ని మనం చూసుకుంటే కనుక మ్యారేజ్ అనేది కొత్తలో ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ కరెక్ట్ గా ఉంటే ఓకే, లేకపోతే కనుక తర్వాత సంవత్సరాలు ఏం జరుగుతున్న విషయాన్ని మనం మాక్సిమం గెస్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఇన్ కేసు ఏదైనా జరిగింది, ఇంతగా ఆల్రెడీ మనకంటే చెప్పడం జరిగింది, మనకి ఏదైనా ఒక కూరలు ఉప్పు ఎక్కువైనా లేదంటే ఇంకొక విషయం జరిగినా ఇది నీవైతే ఇలా చేసి ఉండవేమో అని అనుకుంటున్నానని అంటే కనుక ఖచ్చితంగా దాన్ని అంగీకరించవచ్చు.
లేదు నేనే ఇలా చేసిన కంటే ఎక్కువైందండి, లేదంటే నెక్స్ట్ డేని కరెక్షన్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఇన్ కేసు ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించాను. ఏంటి నేను అంత గయ్యాలా కనబడుతున్నానా? ఉప్పు ఎక్కువ చెప్పొచ్చు కదా, నేను మార్చుకుంటాను కదా నేను. అంటే ఆమె సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు కూడా ఎరేజ్ అవుతుంటాయి. కాబట్టి విషయాన్ని చెప్పడం అనేది చెప్పేలా చెప్పగలిగితే విషయం క్లోజ్ అవుతుంది, లేకపోతే కనుక ఇంకా విషయాన్ని పెద్ద అవుతుంటది. కాబట్టి డేంజర్ పాయింట్ ని మనం చూసుకుంటూ సొల్యూషన్ వైపు వెళ్ళడం అనేది వెళ్ళగలిగితే, కరెక్ట్ గా చెప్పేలా చెప్పగలిగితే కనుక ఆ యొక్క క్రూషియల్ కన్వర్జేషన్ అనేది కరెక్ట్ వేలో ఉంటుంది. అంటే ఇక్కడ మనకి స్టేట్ ఎప్పుడు యూజ్ చేయగలగాలి. ఏదైతే మనం కంటెంట్ మనం చెప్పాలనుకున్నామో అది హైలైట్ అవుతూ దాన్ని చెప్పగలగాలి కరెక్షన్ చేసుకునేటట్లుగా. కాబట్టి అందుకని ఇక్కడ మనకి స్టేట్ ఎప్పుడు యూజ్ చేయండి అన్నాడు. ఆ స్టేట్ కరెక్ట్ గా యూజ్ చేయకపోతే కనుక ఖచ్చితంగా మనకు తెలియదు, దాన్ని కరెక్ట్ గా మనం చెప్పలేము కూడా. కాబట్టి కంటెంట్ ఎప్పుడు కూడా మనం చూసుకుంటూ ఆ కంటెంట్ వైపు ఫోకస్ చేసుకుంటూ మాట్లాడగలిగితే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ మణికంఠ గారు. థ్యాంక్ యూ.